హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చిన్నప్పుడు బొట్లు ఇలా పెట్టుకునేవాళ్ళం. ఏంటంటే విజయశాంతి సినిమాలు చూసేదాన్ని బాగా. విజయశాంతి ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఉండేదాన్ని. విజయ్ వాళ్ళు ఏమనుకోవాకండి, రియల్ మనసులో మాటలు చదువుతున్నారని. విజయశాంతి బొట్టు కింద బొట్టు పెట్టేది. మొండి మొగుడు పెంకి పెళ్ళం సినిమాకి వెళ్తే ఇటు పెట్టుకునేది బొట్లు. మేము కూడా ఏర్జంక్షన్లో కలుపులు కట్టాలతో పెట్టుకునేవాళ్ళం. కలుపుల్లో పాటలు పాడేవాళ్ళం బాగా. ఏం పాట అంటే కొంచెం పాడతా, ఇప్పుడు కూడా గుర్తుంది. లాలు దరువా ఆగలచ్చరి బోనాలు పండగకొస్తానని రాకపోతివి, సతిగా పూలు గోరికి లబ్బరు గాజులు తెస్తానని తేకపోతివి. ఓ మళ్ళా ఉట్టి మీద ఏందో భలే గుండే పాట, అప్పుడు పాడేదాన్ని, ఇప్పుడు రాట్లా. లాలు దరువా ఆగలచ్చరి బోనాలు పండగకొస్తానని రాకపోతివి, సదిగా పూలు గోరికి లబ్బరు గాజులు తెస్తానని తేకపోతివి. అవి మళ్ళా ఉట్టి మీద కూర పెట్టి వంట ఇంట చుర్రు అని పాడేది. ఆ పాటలు పాడేదాన్ని. ఇంకా బాగా విజయశాంతి పాటలు అంటే బాగా ఇష్టంగా ఉండేదాన్ని. పాడేదాన్ని బాగుండేది. విజయశాంతి లాగే ఉండాలి అని సెగ్గట్టుకునేవాళ్ళమే. జుట్లు జడేసుకునేవాళ్ళం కాదు అప్పుడు. ఈ స్టెప్పు సెకండ్ టాప్ కూడా నేను కర్తవ్యం సినిమా చూసి, అప్పుడు నాకు 14 సంవత్సరాలు ఉన్నాయి. 14 సంవత్సరాలు అప్పుడు కర్తవ్యం సినిమాకి వెళ్ళినప్పుడు అప్పుడే పెద్ద పిల్లని అయ్యి ఉన్నాము. ఇంకా నైస్గా ఉండి బాగా అది జుట్టు కట్టుకొని పోలీస్ ఉండేది కదా బాగా. అందుకని సెకండ్ టాప్ కుట్టించుకోండి నేను కూడా అప్పుడు ఆ విజయశాంతిని చూసి. అందరూ అన్నారు, భలేక కుట్టించుకున్నావే అబ్బా అంటే. మీరు కూడా కుట్టించుకోండి అనేదాన్ని. మా వదిన మీకు అందరు కుట్టేది. ఇవాళ అట్టాగే పెట్టాను, రింగులు పెట్టాయి. ఈ యొక్క రింగులు రోజు బుట్టలు పెట్టుకుంటాను కదా, అప్పుడప్పుడు మారుస్తా, చేంజ్ చేస్తా. డైలీ ఏమి కమ్మలని తీసేస్తా, కమ్మలు పెట్టుకోను. ఎక్కువగా కమ్మలు అవి అంటే చెవులనే ఉంటాయి, గోల్డ్ అయితే. పిచ్చి అయితే తేపకూడదు, మార్చొచ్చు అనే భద్రంగా బీరువాలో పెడతా ఫ్రెండ్స్. ఏమనుకోబాకండి, రియల్గా నిజాలు చెబుతున్నానని, నిజాలే చెబుతున్నాను నేను అన్నీ. బంగారం అయితే రోజు అయ్యే పెట్టుకోవాల్సి వచ్చిందని తీసి పెట్టుకుంటున్నా. కానీ బొట్టు పైన మెరుగు అప్పుడు శృంగార తిలకం అని వచ్చేది. ఆ తిలకమేమో పైన పెట్టేవాళ్ళమే, కాటికేమో అగ్గిపులక తీసుకొని అటు పెట్టుకునేవాళ్ళం. స్టైల్గా పెట్టుకొని పొలాలు వెళ్ళేవాళ్ళమే. పొలాల్లో బాగా ఎంజాయ్గా ఉండేది. కలుపులు, ఏర్జనకాయలు పోయటము, పత్తి తీయటాలు అట్ట పోయేవాళ్ళమే. పోయినప్పుడు పాడుకునేవాళ్ళం పాటలు. కానీ ఇవన్నీ మాకు ఎందుకమ్మా ఈ స్టోరీ అంటారేమో, చెప్తున్నా. ఈ పొట్టు గురించి చెప్తా టాపిక్ తీశాను అనమాట. కానీ కొన్ని రోజుల తర్వాత అసలుకి పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఇంకా సినిమాలు చూస్తాము అవన్నీ తగ్గిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత పిల్లలు పుట్టినాక ఇంకా ఫ్రీ అయిపోయింది. పవిత్ర బంధం సినిమాకి పోయి ఫస్ట్ టైం పవిత్ర బంధం సినిమాకి మా మూడో బాబు కూడా పుట్టినాక పోయేతలకి తెరం చూసి దడుచుకున్నా. బెంచ్ టికెటే కానీ కిందకు వచ్చింది. బెంచ్ టికెటే పిల్లల ముగ్గురిని తీసుకొని పోయా. నా కొడుకు 10 నెలల పిల్లడు, మూడో వాడు దగ్గర పెట్టుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత సినిమా చూడంగానే భయపడిపోయా. తెరం చూసి అమ్మో అని. ఇంకా అట్ట అలవాటు అయిపోయింది. ఇక చూసుకో, ఇక వారానికి 2 సినిమాలకు వెళ్ళేదాన్ని పిల్లడిని సంకేసుకొని. ఇంకా ఆ సినిమా పిచ్చి ఉంటే ఇంక అంతే ఫ్రెండ్స్, ఒకటే సినిమాలు చూస్తాం. ఇక కలిసి ఉందాం రాని, దొంగాటని, రాజాని, నరసింహని, ఇంకా సుస్వాగతం అని, ఖుషి అని, ఇంకా చూసుకో. ఆ మూమెంట్లో వచ్చిన సినిమాలన్నీ బీరు పోయేవి కదా. ఇక ముద్దుల మొగుడని, బాలకృష్ణ దాన్ని అడర మొగుడని, ముద్దుల మొగుడని, మీనా సినిమాలని, నగ్మాయి,
ఇంక అన్నీ చూసుడే, ఇంకా అట్ట చూసేదాన్ని. కానీ ఇప్పుడు దైవికంగా ఇక ఇప్పుడు వెళ్తలే, ఎక్కువగా ప్రేయర్కి ఎక్కువ వెళ్తా, ఇక వెళ్తలా ఈ మధ్య. మీకు కానీ నా బయోగ్రాఫ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా మాటలు ఏం సోది అనుకోబాకండి, ఓకేనా? చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పా అంతే. మీరు కూడా జ్ఞాపకాలుగా మీ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్. నిజమే కదా, నిజమే చెప్పా కదా. మీ జ్ఞాపకాలు ఉంటే నాకు కామెంట్ చేయండి.